నా కూతురికి ఇవాళ ఒక్క రోజు మాత్రమే టైం ఉంది. అది ఏదో ఒకటి చేస్తుందండి. ఇంకేం చేయగలుగుతుంది? అసలు అసలు మీరు మతుండే మాట్లాడుతున్నారా? అమ్మన్నట్టు మాక్కూడా నమ్మకం జరిగితే అది జరుగుతుంది. నిన్ను సాకడం నా వల్ల కాదని నువ్వు చేతులెత్తినా పర్వాలేదురా. నా పెన్షన్ డబ్బులతోనైనా ఆడపిల్లల్ని బతికించుకుంటాన్రా. అది కాదమ్మా. ఏమండి, రేపటికి 3 రోజుల గడువు అయిపోతుంది. అప్పటికి భాను ఏమీ చేయలేని పరిస్థితిలో ఉంది అనిపించిన రోజు మేము నీ మాట వింటామండి. దయచేసి అప్పటి వరకు ఆగిపోండి. అడ్డంగా నిల్చున్నావు, తప్పుకో. తప్పుకోవాల్సింది నువ్వు. ముచ్చటగా 3వ రోజు కూడా మొదలైంది. అభినందనలు చెప్దామని వచ్చాను. మొదలైంది కాని పూర్తవలేదు. ఎలా పూర్తవుతుందో మేం చూడను కూడా చూడము. ఎందుకంటే 3 రోజులు గడిచిన తర్వాత 4వ రోజు నలుగురికి వెళ్ళొస్తాననేసి చెప్పాల్సిన అవసరం కూడా లేకుండా నువ్వు తుఫానులో చిక్కుకున్న నౌకలా గమ్యం లేకుండా వెళ్ళిపోతూ ఉంటావు. రాత్రి సరిగా నిద్రపోయినట్లేవు. ఇదే కలతో సరిపెట్టుకున్నట్టున్నా. నీకో విషయం తెలుసా? నిన్ను రేపటిదాకా కూడా ఉంచకూడదనుకున్నాం. ఈరోజే ఎలా పంపించాలనేసి ఆలోచిస్తే ఒక ఐడియా తట్టింది. కాసేపట్లో అది అమలు చేయబోతున్నాం. ఇదేంటి తేడాగా మాట్లాడుతుంది? ఏం చేయబోతుంది? కడుపుకైతే పుస్తకం పెట్టుకున్నానే, ఇంకేమైనా తెలుసుకుందా? టెన్షన్గా ఉందా? కాని తప్పదు. నీ 3 ముళ్ల బంధం ఈరోజు తెగిపోతుంది. రేపు ఫ్రెష్గా పసుపు తాడు నా మెళ్ళో కడతాడు. రేపటికయ్యే నీ మాజీ మొగుడు అలియాస్ నా కాబోయే భర్త